హాయ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. ఇక మొదలెడదామా? హలో ఫ్రెండ్స్, మిడిల్ క్లాస్ ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు ఆకలిగా ఉండి మా ఇంట్లో ఏముందని చూస్తే ఫ్రెండ్స్ తోటకూర కనపడింది. సరే కదా అని తోటకూరని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రెండ్స్ ఒక ఉల్లిగడ్డ, 3 మిరపకాయలు, 4 టమాటాలు తీసుకొని వాటిని కూడా చక్కగా కట్ చేసుకొని పక్కన ఉంచుకొని ఫ్రెండ్స్ ఒక కళాయి గిన్నె తీసుకొని దాన్ని గ్యాస్ పై పెట్టి ఆన్ చేసి తర్వాత దాంట్లో కాసింత నూనె పోసుకొని ఆ ఉల్లిగడ్డలు కట్ చేసిన ఉల్లిగడ్డలు, 4 మిరపకాయలు వేసేసుకొని కాసింత పసుపు వేసుకొని మగ్గనిచ్చాక ఫ్రెండ్స్ దాంట్లో తోటకూర వేసుకొని తోటకూరలో నీరంతా పోయే వరకు ఫ్రెండ్స్ మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా మూత పెట్టి తర్వాత మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. కూర అంతా ఫ్రెండ్స్ కూరలో ఉన్న నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీరంతా ఇంకిపోయే వరకు ఉంచుకోవాలి. ఆ విధంగా ఉంచుకున్న తర్వాత కూర అంతా మగ్గిన తర్వాత ఫ్రెండ్స్ ఆ కూరకాయ మంచిగా తిప్పుకొని దాంట్లో మనం కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ టమాటాలు వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ కాసింత కారం, ఆ తర్వాత ఫ్రెండ్స్ కాసింత ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే కూరకు తగ్గట్టుగా ఉప్పు ఉండాలి కదా ఫ్రెండ్స్, ఉప్పు లేకపోతే తినలేం. సో అలాగే టమాటా కూడా మగ్గిన తర్వాత మగ్గిన కూర రెండింటిని కూడా కలియ తిప్పుకొని ఫ్రెండ్స్ కాసింతసేపు మరల ఆ గ్యాస్ పై ఉంచుకొని చేసుకోవాలి. అలా కూర అంతా అయిన తర్వాత ఫ్రెండ్స్ తీసుకొని ప్లేట్లో తీసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంట్లో ఎవరు లేనప్పుడు లేదా ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి వంటలు ట్రై చేయండి ఫ్రెండ్స్, నేర్చుకోవడం చాలా మంచిది కదా. ఒకసారి ట్రై చేయండి. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే చెప్పండి ఫ్రెండ్స్, మరలా మొదటి నుంచి చెప్పుకుందాం. ఒకసారి చేసిన కర్రీని టేస్ట్ చేద్దామా? చాలా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరలా కలుసుకుందాం. అర్థం కాకపోతే మరలా చెప్పుకుందామా ఫ్రెండ్స్. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు.